పల్నాడు జిల్లాలో తాగునీటి చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండకు తాగునీటిని సరఫరా చేసే సింగర చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువులో నెల రోజులకు సరిపడా నీటి నిల్వ మాత్రమే ఉందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆంజనేయులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఫోన్లో మాట్లాడారు. సాగర్ కుడి కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని కోరారు. 70 ఎకరాల చెరువు అంటే ఈ విధంగా జమ్ము పెరిగిపోయి పూడికి ఎక్కువ పెరిగిపోయింది. అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా తాత్కాలికంగా ఈ చెరువును ఉపయోగిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో బొల్లా బ్రహ్మనాయుడు ఈ చెరువుని, ఈ 70 ఎకరాల చెరువుని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. గతంలో మక్కన మల్లికార్జున గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోసినటువంటి ఈ కట్ట చేసిన అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాలుగా బొల్లా బ్రహ్మనాయుడు ఈ చెరువుని ఏమి చేయలేదు. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఖచ్చితంగా ఈ చెరువుని బాగా ప్రజలకి మంచినీళ్ళకి బాగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం.